మేము మా తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకయ్య అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దాన్ని కడితే మేము మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్ళి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తల్లుల నుంచి వచ్చిన తోవ, దీన్ని కట్టడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి, మిమ్మల్ని నన్ను ఏం చేయలేరని చెప్పారు. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం. ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టాలని ఏమైనా రూల్ ఉందండి? ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాతిపదికన చేసిన ఒక కార్యక్రమం కాదండి. నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కూల్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి. సరే, మాకైతే పూర్వం నుంచి తాతల తండ్రుల నుంచి కల్లాలకి వెళ్ళిన తోవ ఉండేది. ఇప్పుడు తోవ అయితే కాదు. అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవ లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకి వచ్చిన దాకా కట్టిస్తారు. అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు, మేము కంప్లైంట్ ఇచ్చాం, మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు. సరే, ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము, ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారాగా. ఇంతకుముందు ఈ రోజు సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆస్వాదంగా మాట్లాడుతున్నారు. ధననపేటలో చాలా రక్త జరిగిపోయింది, చాలా జరిగిపోయిందని. ఇక్కడ ఉన్న సర్పంచ్కి ఆ దారి 15 ఎకరాలకు ఉండేది. అదే దారిలో సర్పంచ్ గారు వెళ్ళేవారు. ఆ సర్పంచ్ గారు ఈరోజు ఓట్ల కోసం కొనుక్కోవడం కోసమని, ఓట్లు దండుకోవడం కోసమని ఆ దారిని వాళ్ళకి అక్రమంగా ఇచ్చారు. ఈరోజు నేను జవాన్ అని చెప్పుకుంటున్నాడు కదా, జవాన్ అయితే రోడ్లు ఆక్యుపై చేస్తారా? జవాన్ అయితే రోడ్ల మీద ప్రహరీ గోడలు కడతారా? దానికి రంగు పూసి సార్ పవన్ కళ్యాణ్ చేశాడు, చంద్రబాబు చేశాడు, లోకేష్ చేశాడు అనడం సాధ్యం కాదు. రెండోది ఏమంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోనే మేము స్పందనలో పెట్టి ఆ రోజే జీవో ఇచ్చారు. ఎంఆర్ఓ ఇస్తే బాబు ఇది మీది కాదు, నోటీస్ ఇచ్చారు, ఇది మీది కాదు అని తీసేయండి అని చెప్పారు. చెప్పితే మేము తీయం, నేను జవాన్ని, నా ప్రభుత్వం ఉంది, పైన సత్యబాబు ఉన్నాడు, పైన చిన్నసీన ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తారు, ఎవడేం చేయగలడు మమ్మల్ని అని అరాచకాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఉన్న సర్పంచ్ చాలామందిని భయాందోళనకి గురి చేస్తుంటారు. ఏంటని మేము ఇంకా ఉన్నామని ఈరోజు తెలుగుదేశం కూటమి వచ్చినా ఇంకా ప్రజలందరూ భయాందోళనలోనే ఉన్నారు ఈ ఊర్లో. ఎందుకంటే ఈ సర్పంచ్ గారు అరాచకాలు చూడలేకపోతున్నాం. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ప్రజలందరికీ ఉన్న నుయ్యిని ఆయన ఆక్యుపై చేసుకుని ఎవడరా వస్తాడో ఆ ఇంటికని బూతులు తిడితే ఏ ప్రజలు ఇల్లు అడుగుతారండి? ఈరోజు సత్యబాబు గారు ఆస్పదంగా చెప్తున్నారు ఏంటని, అక్కడ అరాచకాలు చంద్రబాబే చేయిస్తున్నాడు అని. ఈరోజు సత్యబాబు గారు చెప్తున్నారు కదా, సత్యబాబు గారిని ఒక విషయం అడుగుతున్నాను. సత్యబాబు గారు, మీరు 2022లో జగనన్న కాలనీ కోసం ఇక్కడున్న యాదవ్ సోదరులది మీరు ఎందుకు ఆ రోజు బలవంతకరంగా తీసుకున్నారు? ఆ రోజు వాళ్ళు బతుకు మీద ఎందుకు మీరు పొట్టగూడు కోసం కొట్టారు? ఆ రోజు కొట్టి ఇంకో దగ్గర ల్యాండ్ కొని ఇంకో దగ్గర జగనన్న కాలనీ ఇవ్వచ్చు కదా. జగనన్న కాలనీ ఆ రోజు ఎందుకు మీరు ఇవ్వలేదు? వీళ్ళు తెలుగుదేశపోలని వైఎస్ఆర్కి ఓట్లు వేయలేదని ఆ రోజు మీరు కక్ష సాధింపుగా ఎంఆర్ఓని తీసుకొచ్చి, ఎంపీడీఓని తీసుకొచ్చి, ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి మీరు ఆ రోజు అరాచకాలు చేసి తీసేసి ఇంకా కేసులు పెట్టి వాళ్ళు ఇంకా ఈ రోజుకి కోర్టులు తిరుగుతున్నారు. ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు ఏకదాటిగా ఒకే భయాందోళన, ఆడవాళ్ళు భయం చేస్తున్నారు, మగవాళ్ళు భయం చేస్తున్నారు, పిల్లలు భయపెడుతున్నారు, మేము అది కేసులు పెడతామంటున్నారు. ప్రభుత్వం వచ్చినా అందరూ భయాందోళనతోనే బతుకుతున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. ఇటువంటి దౌర్జన్యమైన ఇది, దీనివల్ల ఏటి సర్దిద్దామని దేశం కోసం పోరాడిన, రక్షణ కోసం ఒక ఎక్స్ మెన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? మేము మా తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకయ్య అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దాన్ని కడితే మేము మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్ళి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తల్లుల నుంచి వచ్చిన తోవ, దీన్ని కట్టడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి, మిమ్మల్ని నన్ను ఏం చేయలేరని చెప్పారు. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం.
ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాను నిన్ను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టాలని ఏమైనా రూల్ ఉందండి. ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాతిపదన చేసిన ఒక కార్యక్రమం కాదండి. నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కూల్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి. సార్ అది మాకైతే పూర్వం నుంచి తాతల తండ్రుల నుంచి కల్లాలకి వెళ్ళిన తోవ అండి అది. ఇప్పుడు తోవ అయితే కాదు. అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కొనరు. కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈ రోజు అది తోవ లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకి వచ్చిన దాకా కట్టిస్తారు. అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేస్తే మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు, మేము కంప్లైంట్ ఇచ్చాం. మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు. సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము, ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారాగా.